నేను మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పను. నేను మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పను. మీరు విన్నది కరెక్టే. మీరు కూడా నాకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పకండి. ఎందుకన్నానంటే ఈ మాట, సొసైటీలో ఉన్న పబ్లిక్ అంతా కొంతమంది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తోటి, ఇంకొంతమంది డబ్బు ప్రాబ్లమ్స్ తోటి, ఇంకొంతమంది హెల్త్ ప్రాబ్లమ్స్ తోటి, ఇంకొంతమంది లవ్ ప్రాబ్లమ్స్ తోటి. సో ప్రతి ఒక్కరు ఏదో ఒక ప్రాబ్లంలో మునిగి, ఎలా అంటే సముద్రంలో ఉన్న చేపలను తీసుకొచ్చి ఎడారిలో వేస్తే ఎలా గిలాగిలా కొట్టేసుకుంటున్నాయో, అంటే ఎలా గిలాగిలా కొట్టేసుకుంటాయో, అలా ఈ సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరు ఏదో ఒక ప్రాబ్లం తోటి బాధపడుతూనే ఉన్నారు, ఇబ్బంది పడుతూనే ఉన్నారు. సో వీళ్ళ లైఫ్లో హ్యాపీనెస్సే ఉండదు. అలాంటిది ఇక వీళ్ళకి హ్యాపీ న్యూ ఇయర్ ఎక్కడి నుంచి ఉంటుంది? హ్యాపీనెస్ లేనప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ అనేది ఉండదు. కాబట్టి వీళ్ళంతా హ్యాపీగా ఉండాలని మనం ఆ దేవుణ్ణి కోరుకోవాలి. ఎలా అంటే, దేవుడా, ఈ సొసైటీలో ఉన్న పబ్లిక్ అంతా చాలా ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. సో వీళ్ళ బాధలను, ఇబ్బందులను తొలగించి మనకి న్యూ ఇయర్ అయిన ఉగాదిని హ్యాపీగా ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా జరుపుకోవాలని మనం ఆ దేవుని కోరుకోవాలి. ఇకపోతే